4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్, దావోస్ లో పెట్టుబడుల వేటలో బిజీగా తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇక సెకండ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ దాడులు. ఇక థర్డ్ బ్రేకింగ్, కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఫినాన్స్ సెక్రటరీ. ఇక ఫోర్త్ బ్రేకింగ్, వైద్యురాలి హత్యాచారం కేసులో సీల్డా కోర్టు తీర్పుకు హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్స్ చూద్దాం. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో యూనిలీవర్ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఇంధన వనరుల్లో ఏపీలో $115 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతోందని చంద్రబాబు ప్రకటించారు. ఇక సెకండ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతల ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సినీ ఫినాన్సియర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఫినాన్స్ సెక్రటరీ హాజరయ్యారు. కేబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించారు. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు కూడా రాబోతున్నాయి. ఇక కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి ఫోర్త్ బ్రేకింగ్, సీల్దా కోర్టు తీర్పుపై హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం వెళ్లింది. దోషి సంజయ్ రాయ్ కు ఉరి శిక్ష విధించాలని పిటిషన్ వేసింది ప్రభుత్వం.